ఆచి చికెన్ మసాలా. రికార్డులు బద్దలు కొడుతున్న రణ్వీర్ సింగ్ దురంధర్ 2 సినిమాపై దర్శకుడు రాజమౌళి ప్రశంసలు కురిపించారు. 4 గంటల సినిమా తీయాలంటే గట్స్ ఉండాలన్నారు. చివరి ఫ్రేమ్ వరకు ప్రేక్షకులు సీట్లకు అతుక్కుపోయేలా చేశారని కొనియాడారు. దురంధర్ 1 ను మించి ఈ చిత్రం ఉందన్నారు రాజమౌళి. ఇక రచన, నటీనటుల ఎంపిక, సాంకేతికత, మ్యూజిక్, డిజైన్, డైరెక్షన్ లో లోపాలే కనిపించలేదన్నారు ఆయన. నిజమైన ఉత్కంఠను సృష్టించేలా కథలో రచనా శైలి ఉందన్నారు. ఆదిత్యధర్ అమోఘం సృష్టించినట్లు కొనియాడారు రాజమౌళి. బాలీవుడ్ సూపర్ హిట్ దురంధర్ 2 సినిమా తెలుగులోనూ ఇవాళ విడుదలైంది. దురంధర్ ది రివెంజ్ తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్లను శుక్రవారం సెన్సార్ పూర్తయింది. హిందీతో పోలిస్తే ఈ 3 భాషల్లో సినిమా రన్ టైం కాస్త ఎక్కువగా ఉండనుంది. హిందీ వర్షన్ 3 గంటల 49 నిమిషాలు కాగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమా నిడివి 3 గంటల 51 నిమిషాలుగా ఉంది. కన్నడ వెర్షన్ కు మాత్రం ఇంకా సెన్సార్ సర్టిఫికేట్ రాలేదు. ఆదిత్యధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన దురంధర్ 2 హిందీ వర్షన్ మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అదే రోజు ఇతర భాషల్లోనూ రావాల్సిండగా సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. దురంధర్ 2 మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 245 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. హిందీలో ఫస్ట్ డే 100 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. పాన్ ఇండియా కాకుండా కేవలం హిందీ భాషలోనే విడుదలైన ఈ సినిమా ఎలాంటి హైక్స్ లేకుండా ఈ రేంజ్ వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. ఇక అసలు సిసలు నిజాలను పాకిస్తాన్ బండారాన్ని బట్టబయలు చేసిన సినిమాగా చూసిన వాళ్ళందరూ ఈ సినిమాను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. దురంధర్ సినిమాపై బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. జన్మకో శివరాత్రి అన్నట్లు ఎప్పుడో కానీ బాలీవుడ్ లో దురంధర్ లాంటి సినిమాలు రావటం అరుదని కీర్తిస్తున్నారు. తెలుగు హీరోలు దురంధర్ 2 ది రివెంజ్ చూసి తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ ముందుగా ఈ సినిమా చూసి దర్శకుడు ఆదిత్యధర్ ను ప్రశంసలతో ముంచెత్తారు. ఇక అతని టేకింగ్ సహా కథ, కథనం అన్నిటికీ ఫిదా అయినట్లు చెప్పుకొచ్చారు. విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాను ఆకాశానికి ఎత్తేశాడు. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి హీరోలు సైతం దురంధర్ ది రివెంజ్ మూవీ చూసి తమదైన శైలిలో ఈ సినిమాపై ఎక్స్ వేదికగా పొగడ్తలు కురిపించారు. మరోవైపు ఖాన్స్ త్రయం హీరోలైన షారుఖ్, సల్మాన్, అమీర్ వంటి హీరోలు నోరు మెదపడం లేదని సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ వీళ్లను ఏకి పారేస్తున్నారు. ఇతర ఇండస్ట్రీ హీరోలు ఈ సినిమాపై మాట్లాడాలంటే భయపడి చేస్తున్నారని, ఈ సినిమాపై మాట్లాడితే ఏమవుతుందో అనే భయం వాళ్లకు వెంటాడుతుందని, మొత్తంగా నిజమైన దేశభక్తి సినిమాను మెచ్చుకోవటానికి గట్స్ కావాలి. అలాంటి గట్స్ మన తెలుగు హీరోలకు తప్ప మరే ఇండస్ట్రీ హీరోలకు లేదనే నెటిజన్స్ తమ హీరోల గట్స్ ను మెచ్చుకుంటున్నారు. రికార్డులు బద్దలు కొడుతున్న రణ్వీర్ సింగ్ దురంధర్ 2 సినిమాపై దర్శకుడు రాజమౌళి ప్రశంసలు కురిపించారు. 4 గంటల సినిమా తీయాలంటే గట్స్ ఉండాలన్నారు. చివరి ఫ్రేమ్ వరకు ప్రేక్షకులు సీట్లకు అతుక్కుపోయేలా చేశారని కొనియాడారు. దురంధర్ 1ని మించి ఈ చిత్రం ఉందన్నారు రాజమౌళి. రచన, నటీనటుల ఎంపిక, సాంకేతికత, మ్యూజిక్, డిజైన్, డైరెక్షన్ లో లోపాలే కనిపించలేదని అన్నారు. నిజమైన ఉత్కంఠను సృష్టించేలా కథలో రచనా శైలి ఉందన్నారు. ఇక ఆదిత్యధర్ అమోఘం సృష్టించిన కొనియాడారు రాజమౌళి. బాలీవుడ్ సూపర్ హిట్ దురంధర్ 2 సినిమా తెలుగులోనూ ఇవాళ విడుదలైంది. దురంధర్ ది రివెంజ్ తెలుగు, తమిళ, మలయాళ వర్షన్లకు శుక్రవారం సెన్సార్ పూర్తయింది. ఇక హిందీతో పోలిస్తే ఈ 3 భాషల్లో సినిమా రన్ టైం కాస్త ఎక్కువగా ఉండనుంది. హిందీ వర్షన్ 3 గంటల 49 నిమిషాలు కాగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమా నిడివి 3 గంటల 14 నిమిషాలకి ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది.